లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి, ఫ్యాట్ ఎక్కువ లేనివి, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాల్సి ఉంటుంది, ఫైబర్ రిచ్ ఫుడ్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి సింపుల్ షుగర్స్ అది నేను చెప్పిన విధంగా బేకరీ ఐటమ్స్ కానివ్వండి, సింపుల్ షుగర్స్ ఇలాంటివన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ ఆల్సో ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒబీస్గా ఉన్నవాళ్ళు అండ్ బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ అయినప్పుడు మొదటి 3 నెలల్లో కానివ్వండి ఇట్లా మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల, బేబీ ఫార్మేషన్లోనే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్న బేబీస్ పుట్టడం కానివ్వండి, అవయవ లోపాలు ఉన్న బేబీస్ పుట్టడం కానివ్వండి, గర్భవతికి ప్రెగ్నెన్సీ పీరియడ్లో బీపీ కానివ్వండి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెలలు నిండక ముందరగానే మనకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కానింగ్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మనకి బేబీ అంతా చూడటానికి. ఎందుకంటే వాళ్ళ యొక్క చర్మం కూడా బాగా థిక్గా ఉండడం వల్ల బేబీని కూడా మొత్తంగా చూడడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మీకు నెలలు నిండినప్పుడు నొప్పులు వాటికంతా అవే రాకపోవచ్చు. సో మళ్ళీ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానీ పెట్టి మనము స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్కి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఛాన్సెస్. సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత కూడా వూండ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, గర్భాశయం ముడుచుకోవడం ఇలాంటి వాటిల్లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది.